హలో ఫ్రెండ్స్, మేము పాప వినాశనానికి వెళ్తున్నాం. చూడండి, మా నాన్న, నా తమ్ముడు. గురిచే హాయ్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. ఈరోజు చాలా ప్రమాదకరంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి అటువైపు చూడండి, అదంతా లోయ ఫ్రెండ్స్ అవుతున్నా. ఇక్కడ చూస్తే మనకు కార్లు, కొండలు, చెట్లు, ప్రజలు ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కార్లు తిరుగుతున్నాయో. ఒకసారి మీరు ప్రకృతిని ఆస్వాదించండి ఫ్రెండ్స్. చూడండి అటువైపు ఆ ఫెన్సింగ్ అవతలంతా పార్కే ఫ్రెండ్స్. అదంతా మీకు కనిపించకుండా నాకు నన్ను క్షమించండి. చూడండి ఎంత అందమైన ప్రకృతి. ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ బస్సులో వెళ్తే ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఒక పెద్ద టర్నింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అటువైపు చూడండి ఫ్రెండ్స్, అది ఒక చెరువు. చూడండి ఎంత పెద్ద చెరువు. ఒకవేళ అందులో మునిగిపోతే సూపర్గా ఉంటుంది కదండి. ఈత రాని వాళ్ళు నైస్ అయిపోతారు ఫ్రెండ్స్. ఈత వచ్చిన వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. చూడండి చూడండి ఫ్రెండ్స్, చెట్లు ఎంత పొడవుగా ఉన్నాయో. ఈ చెట్లను చూస్తుంటే నాకు చైనాలో ఉండే బ్యాంబూ ఫారెస్ట్ గుర్తుకొస్తుంది. చూడండి అక్కడ ఒక చిన్న లేక్ ఉంది ఫ్రెండ్స్. ఇదంతా బ్యాంబూ ఫారెస్ట్ అనుకుంటా. బ్యాంబూ బదులు చెట్లు పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము పైకి ఎక్కబోతున్నాం. చూడండి కారు, ఇప్పుడు ఈ బస్ పైకి ఎక్కబోతుంది ఫ్రెండ్స్. పైకి ఎక్కుతుంది ఫ్రెండ్స్ మా బస్. ఈ బస్ అనుకుంటే లారీలు అన్నీ నడుపుతున్నారు ఈ బస్సు ఫ్రెండ్స్. అనుభవం లేని వాళ్ళు కింద పడతారా? చూడండి చూడండి ఎంత బాగుంది కదండి ఫ్రెండ్స్ ఈ ప్రకృతి. చూడండి చెట్లు, బండ్లు, ఈ రోడ్డు ఏదో ఒక అడవి మధ్యలో వెళ్తున్నట్టుంది ఫ్రెండ్స్. సేమ్ శ్రీశైలం పోయేటప్పుడు ఒక ఫారెస్ట్ వస్తుంది అలానే. ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్. ఇదేంటో అర్థం కావటం లేదు. సరే ఫ్రెండ్స్, వీడియో కాస్త క్లారిటీ లేకుండా జరిగింది, దానికి క్షమించండి. ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా రావటం లేదు. చూడండి ప్రకృతి బస్ పైకి ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఫస్ట్ పొడి అంటే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా డెస్టినేషన్ వచ్చింది. మేము దిగబోతున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము దిగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము పాప వినాశనానికి వచ్చాం. శ్రీవారి పాదాలండి ఫ్రెండ్స్, పాప వినాశనం కాదు, క్షమించండి. చూడండి ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని కార్లు. ఒక పెద్ద ఫోన్ టవర్. మన మనుషులు ఫోన్ లేనిది బ్రతకలేరు. అందుకే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కార్లు. ఇక్కడ 100కి పైగానే కార్లు ఉంటాయి ఫ్రెండ్స్. మనిషి స్టాచ్యూలా మారాడు ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తాను.
ఆగండి, ఇక్కడ ట్రాఫిక్ లా ఉంది, పబ్లిక్ ట్రాఫిక్. ఆ మనిషిని చూసారా మీరు? తమ్ముడు వెళ్ళి అతడికి డబ్బులు ఇస్తాడు. నా తమ్ముడు వచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఒక కొండలా ఉండేదాన్ని ఎక్కుతున్నాం. ఇటు చూడండి, చాలా రకాల ఐటమ్స్. ఈ షాప్లో ఇలాంటి చోటుల్లో ప్రతి ఒక్కరు బేరాలు ఆడతారు ఫ్రెండ్స్. మనం పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి 10 రూపాయలు చొప్పులు ఉంటాయి. వాటిని అడిగితే 1,00,000 రూపాయలు చెప్తారు ఫ్రెండ్స్. నోరు మెతపకుండా వాటిని కొంటాం. అదే ఇలాంటి షాపులో అయితే రూపాయికి రాదా అన్న అంటాం ఫ్రెండ్స్. చూడండి ఎన్ని షాప్స్. స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్స్, ఫ్రూట్స్ ఫ్రెండ్స్.